అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ జనాల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నా, పేదరికం నుంచి వాళ్ళను ఆదాయ మార్గాలు పెంపొందించాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలన్నా, ఓవరాల్గా ఇటువంటి మంచి సంకేతాలు ఏం రావాలన్నా సరే సంక్షేమ పథకాల వలన సాధ్యం కాదు. పథకాలతో సాధ్యం కాదు, పాలసీలతో సాధ్యమవుద్ది, విధానాలతో సాధ్యమవుద్ది, ప్రభుత్వాలు అమలు చేసే కొన్ని కార్యక్రమాలతో సాధ్యమవుద్ది. ఉదాహరణకు ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటంటే డ్వాక్రా సంఘాలలో చదువుకున్న వాళ్ళను, అలాగే వాళ్ళ యొక్క పిల్లలను, వాళ్ళ కుటుంబ సభ్యులను, చదువుకున్న యువతులను ఇన్వాల్వ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 లక్షల మందిని గుర్తించారు. వీళ్ళందరూ కూడా 10వ తరగతి నుంచి చదువుకున్న వాళ్ళు, 10 ఇంటరు డిగ్రీ ఇలా చదువుకున్న వాళ్ళు అనమాట. 20 లక్షల మందిని ఐడెంటిఫై చేశారు. ఈ 20 లక్షల మంది మీద కూడా ఒక సర్వే చేశారు. గత 4-5 రోజులుగా ఒక సర్వే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సర్వే ద్వారా అసలు వీళ్ళలో ఉన్న నైపుణ్యం ఏంటి, వీళ్ళ ప్రతిభ ఏంటి, వీళ్ళు సొంతంగా స్వయం ఉపాధి అవకాశాలు మనం ఏమైనా కల్పిస్తే వీళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా, ఏమైనా వ్యాపారాలు పెట్టుకుంటారా లేదా, ఊళ్ళకు అందుబాటులో ఆ ఊర్లోనే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, డైరీ ఫామ్ పెడతారా, లేదా కుట్టు మిషన్ లాంటివి పెడతారా, లేదా ఇంకేమైనా సంచుల తయారీ లాంటి పరిశ్రమలు పెడతారా, లేదా ఇంకేమైనా బ్రాడ్ విస్తారమైన పెద్దది ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది సర్వే చేసి ఒక రిపోర్ట్ రూపొందించి 20 లక్షల మందిని ఐడెంటిఫై చేశారు. వీళ్ళ ద్వారా కొన్ని నైబర్హుడ్ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు లాంటివి, స్వయం ఉపాధి యూనిట్లు లాంటివి వీళ్ళందరూ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందిస్తుంది. అది బ్యాంకు లోన్స్ ఇవ్వడం కానీ, ఆ లోన్స్లో ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలా లేదా అనేది ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే ఆలోచనలో మాత్రం ఉన్నారు. సో దీనివలన వీళ్ళకే సంక్షేమ పథకాలు ఇచ్చి నెలకు ఒక 5,000, సంవత్సరానికి 15,000, 20,000 లేదా సంవత్సరానికి ఒక 30,000 ఎంత ఇచ్చినా అది వృధానే. ఆ 30,000తో వాళ్ళు ఏదో టీవీ కొనుక్కుంటారు, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటారు, ఇంటికి కావాల్సినవి ఏవో కొనుక్కుంటారు, లేదా బంగారాలు కొనుక్కుంటారు, ఇన్వర్టర్లు కొనుక్కుంటారు. కానీ అది ఒకసారితో అయిపోద్ది. అదే బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళ చేత ఏమైనా స్వయం ఉపాధి యూనిట్లు పెట్టిస్తే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, నెలవారీ ఆదాయం ఎంతో కొంత వస్తుంది. సో ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చే కంటే ఒక సరైన కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా వాళ్ళు సంపాదించుకునేలా నేర్పించాలి. వీళ్ళు డబ్బులు ఇవ్వడం కాదు, వీళ్ళు సాయం చేసి చేయూతనిచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించేలా వాళ్ళకు అలవాటు చేయాలి. ప్రభుత్వాలు చేయాల్సింది అదే. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కాదు, చాలా రాష్ట్రాల్లో, ఈవెన్ దేశంలో కూడా ఆ పరిస్థితులు లేవు. సంక్షేమ పథకాలే అలవాటు అయిపోయినాయి జనాలకి. వీళ్ళేమిస్తారు, వాళ్ళేమిస్తారు. రాజకీయ పార్టీలు కూడా ఒకరినొకరు పోటీ పడుతున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో. ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎవడెవడ ఎంత ఇస్తారా, ఎవడ ఎంత పెంచుతారా అని. సో ఇక్కడ కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అంటారు కదా, ఆ టైప్లో వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజలు ఏమనుకుంటారో, ప్రత్యర్థి పార్టీలు ఎంతగా మనల్ని టార్గెట్ చేస్తారో అని ఒక పార్టీ అనుకుంటుంది. అంటే ఆ రెండు పార్టీలు పరస్పరం అదే అనుకుంటారు, అరే వాళ్ళు ఇస్తున్నారు మనం ఇద్దాం, ఇవ్వకపోతే ప్రజలు ఏమనుకుంటారని ఒకరినొకరు భయం. అందుకే ఆ భయాలు కొన్నాళ్ళు పక్కన పెట్టి వీలైతే ఒక 2 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాల పాటు ఈ సంక్షేమ పథకాలను కొన్నింటిని వాయిదా వేసి, అన్నీ కాదు కొన్ని పథకాలను వాయిదా వేసి, కొన్ని పథకాలను రద్దు చేసి ప్రజలకు స్వయం ఉపాధి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తే, ఎలాగా స్కిల్ సెన్సెస్ అని అంటున్నారు, అంటే నైపుణ్య గణన చేస్తాము అంటున్నారు, ప్రభుత్వం అంటుంది కదా. నైపుణ్య గణన చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళలో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేది ఒక రిపోర్ట్ తయారవుద్ది, ఆన్ రికార్డు అఫీషియల్ రిపోర్ట్ తయారవుద్ది. అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎటువంటి రంగంలో నైపుణ్యం ఉంది, వాళ్ళకి ఏం ఆసక్తి ఉందనేది కూడా రిపోర్ట్ అంతా ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళకు సంబంధమైన పథకాలు కాదు కార్యక్రమాలు ప్రకటించవచ్చు. వాళ్ళకు అవసరమైన పరికరాలు ఇవ్వడం కానీ, లేదా ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్స్ ఇప్పించడం కానీ, లేదా కొన్ని ఎన్ఆర్ఐ సంస్థల నుంచి, ఎన్జిఓల నుంచి ఇప్పించడం కానీ ఇలాంటివి చేయొచ్చు. ఇది చేస్తేనే మంచిది. సో చంద్రబాబు గారు ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆల్మోస్ట్ దీనికి మ్యాచ్ అవుతాయి. చంద్రబాబు గారు
మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎక్కువగా దీని మీదే ఫోకస్ చేశారు. ఎక్కువగా ప్రజలకు బతకడం నేర్పిద్దాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం, వాళ్ళకి భవిష్యత్తు ఇద్దామని నేర్పించారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అలవాటు చేశారు. చంద్రబాబు గారు తీసుకొచ్చిన పాలసీకి విరుద్ధంగా రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు అలవాటు చేశారు. సో దాంతో చంద్రబాబు గారు కూడా ఒక ప్రజల్లోకి వెళ్ళిపోయి 2014 నుంచి 19 వరకు సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఇంకా పెంచారు. సో ఇప్పుడు దీంతో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది. సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనే ఒత్తిడి ఉంది. అందుకే నా ఉద్దేశం పర్సనల్గా నేనేమనుకుంటున్నానంటే సంక్షేమ పథకాలు ఒక 2 సంవత్సరాలు ఆపేయచ్చు. కొన్ని ఆపొచ్చు, అన్నీ కాదు, కొన్ని ఆపొచ్చు. ఆపి వాళ్ళకి బతకడం నేర్పించవచ్చు, జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చు, బ్యాంకుల నుంచి సబ్సిడీ లోన్స్ ఇవ్వచ్చు. వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు చైనాలో చూడండి కుటీర పరిశ్రమలు ఉంటాయి, ప్రతి ఇంటికి పరిశ్రమలు ఉంటాయి. చైనా జనాభా ఎక్కువ కానీ వాళ్ళకి పేదరికం తక్కువ. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంటికి కూడా కుటీర పరిశ్రమలు ఏదో ఒకటి తయారు చేసే పరిశ్రమలు ఉంటాయి. అందుకే మన ఇండియాలో ఏ వస్తువు కావాలన్నా చివరికి పిన్నీసు లాంటి ఏం కావాలన్నా చైనా నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతుంటారు. మీరు విజయవాడ కాళేశ్వర మార్కెట్కి వెళ్ళండి, అక్కడ అమ్మే చాలా వస్తువులు చిన్న వస్తువులు కూడా చైనా నుంచి వస్తాయి వాళ్ళకి. అక్కడ అలాంటి వస్తువులు కూడా తయారు చేసి పక్క దేశాలకు అమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంటికి ఏదో ఒక పరిశ్రమ పెడతారు. సో అటువంటిది మన దగ్గర అంత జనాభా ఉన్నప్పుడు జనాభాకి తగ్గ ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు సృష్టించడం కష్టం. ఇంతమంది జనాభా పెరుగుతున్నప్పుడు ఇంత నిరుద్యోగం ఉన్నప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కష్టం. సో వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు వాళ్ళ ఆసక్తికి తగ్గట్టు వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించవచ్చు. అవి ఇతర రాష్ట్రాలకో ఇతర ప్రాంతాలకో ఎగుమతి చేయొచ్చు. అది చాలా మంచి ఆలోచన. చాలా తక్కువ పెట్టుబడితోనే ఇటువంటివి పెట్టవచ్చు. ఈ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందా ఏ పథకం ఇస్తుందా అని ఆలోచించరు. మమ్మల్ని ఎవరు బాగు చేశారు, మా కుటుంబం ఎంత సంపాదిస్తుంది అనేది మాత్రమే ఆలోచిస్తారు. సో ఈ 20 లక్షల మందికి సర్వే చేయడం కానీ ఈ నైపుణ్య గణన ఇవన్నీ కొత్త కాన్సెప్ట్లే. సో ఇవి మంచి మార్గంలోకి వెళ్తాయని ఆశిద్దాం. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో నిజంగా నెక్స్ట్ ఎలక్షన్ టైంకి సంక్షేమ పథకాల వరాలు తగ్గిపోవాలి, సంక్షేమ పథకాల బడ్జెట్ తగ్గిపోవాలి. ఏమంటే మనం 2,80,000 కోట్ల బడ్జెట్ ఇస్తే అందులో 75% దీనికే అవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్కే అవుతుంది. మోర్ దాన్ 75% రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా 50-50 ఉండాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సంక్షేమ పథకాల కోసం తిరిగి రాని ఖర్చులు సగం ఉంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం అభివృద్ధి కోసం మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి. రెండు ఈక్వల్గా ఉండాలి. కానీ మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆ పరిస్థితి లేదు. రెవెన్యూ ఎక్స్పెండిచరు 70%, 75%, 80% వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. అది రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా పయనం చేస్తుంది. అది అంత మంచిది కాదు, చాలా డేంజర్. మనకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, విపరీతంగా అప్పులు ఉన్నాయి. కాబట్టి సంపద పెరగాలి, ట్యాక్స్ పేయర్స్ పెరగాలి. ఇతర దేశాల్లో ఈవెన్ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ మంది ఉంటారు. మోర్ దాన్ 10%, 14%, 15% ఉంటారు. కానీ మన దేశంలో ట్యాక్స్ పేయర్స్ చాలా తక్కువ. మన దేశంలో ట్యాక్స్ పేయర్స్ 1%, 1.2% అరౌండ్ అంతే. ఎందుకంటే పేదరికం అంటారు. కానీ ఉన్నవాళ్ళు కూడా సంపాదించే వాళ్ళు కూడా ట్యాక్స్ని ఎగ్గొట్టడానికే చూస్తారు. దేశంలో విధానాలు మారాలి, ప్రభుత్వాలు మారాలి, మొత్తం అన్నీ మారాలన్నమాట. థ్యాంక్ యూ.